హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆనియన్స్లో సాల్ట్ వేద్దాం. వేస్తే ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి. చూడండి, ఆనియన్స్ అన్నీ మగ్గినాయి. ఒక టమాటా పీసెస్ కింద కట్ చేసుకుని టమాటా కూడా వేసుకుందాం. చాలామందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టమాటాలు వేసుకొని శుభ్రంగా టమాటాలను మగ్గించాలి. చూడండి, టమాటాలు ఎలా మగ్గిపోయినాయో. మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు మగ్గిపోయినాయి. టమాటాలు మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న వంకాయలని వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటేనే వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామందికి వంకాయలు ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. నాకైతే చాలా ఇష్టం వంకాయ కర్రీ. అండ్ వంకాయ కర్రీ అండ్ పెరుగు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి వాళ్ళందరూ కామెంట్ చేయండి. వంకాయలు వేసుకున్నాక వంకాయలను కూడా ఒక 5 minutes ఇట్లా మగ్గించుకుంటే వంకాయ రెడీ అయిపోతుంది. వంకాయలు చూడండి మగ్గిపోయినాయి. వంకాయలు మగ్గిపోయినాక సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. నేనైతే కారం కొంచెం వేస్తున్నాను, మా ఇంట్లో ఎక్కువ కారం తినరు. కారం కొంచెం వేసుకోండి, మీ ఇష్టానికి కారం వేసుకోవాలి. ఒకసారి ఈ 3 కొంచెం మసాలాలు పట్టాలి. వంకాయలకి పట్టినాక చూడండి, వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. వంకాయలో వాటర్ అనేది ఇంకిపోయే వరకు ఒక 5 minutes మగ్గిద్దాం వంకాయలని. మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 minutes కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.